హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మనము ఈరోజు ఈ జనవరి 3వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఆమె జన్మదినోత్సవం రోజునే మనం ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో, ఆమెకు సంబంధించిన విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణలన్నీ తెలుసుకోవడానికి ముందు ఒకసారి ఈ వీడియో ద్వారా మనం ఏం సాధించగలుగుతున్నాం, ఈ వీడియో మన ఎడ్యుకేషన్ ఛానల్ ఎందుకు పోస్ట్ చేస్తున్నాం అన్న విషయాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ సావిత్రిబాయి పూలే సంబంధించినటువంటి జీవిత చరిత్ర మనం కానీ ఒకసారి చదివితే మనలో ఒక పట్టుదల కానీ, ఒక స్ఫూర్తి కానీ, మన లక్ష్యం వైపు మనం ఎలా వెళ్ళాలనేటటువంటి అనేక విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కనుక అందుకే మన ఎడ్యుకేషన్ ఛానల్లో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాం. ఇది మన డిఎస్సికి సంబంధించి ఏ బిట్టునో దేన్నో తీసుకొచ్చే విధంగా చేసేది కాదు. మన డిఎస్సి అనే మన లక్ష్యాన్నే మనం ఎలా సాధించాలో మనము అనేక విషయాలు ఇక్కడ ఉన్నటువంటి ఈ దినోత్సవానికి సంబంధించినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలు కానీ మనం పరిశీలించినట్లయితే మనలో ఒక పట్టుదల, స్ఫూర్తి అనేది వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో మన నిరుద్యోగ అభ్యర్థులందరి కోసం అందించడం జరుగుతుంది. అందువలన ఈ వీడియో మొత్తం చూడండి. మీరు మీ యొక్క లక్ష్యం వైపు వెళ్ళడానికి, స్ఫూర్తి పొందడానికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇప్పుడు ఈ విషయంలోకి వెళ్తే సావిత్రిబాయి పూలే ఈమె 1831 సంవత్సరం, అంటే దాదాపుగా ఈ రోజుకి 190 సంవత్సరాల క్రితం, అంటే 1831 సంవత్సరం జనవరి 3వ తేదీన ఈమె మహారాష్ట్ర నైగావ్ ప్రాంతంలో జన్మించారు. అలాగే ఈమెకు 9 సంవత్సరాల వయస్సులో 12 సంవత్సరాల వయస్సు గల జ్యోతిబా పూలే అనే వ్యక్తితో ఈమెకు వివాహమైంది. అలాగే ఈమె వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి అయిన జ్యోతిబా పూలే గారు ఆమె ఎన్నో విషయాల్లో సామాజికంగా పోరాటాలు చేశారు. ముఖ్యంగా నిమ్న వర్గాలు, ఈ వెనకబడినటువంటి కులాల కోసం కుల మతాల భేదాలు లేకుండా, కులమత భేదం లేని సమాజ నిర్మాణం కోసం అకుంఠితమైన దీక్షగా పోరాటం చేసినటువంటి ఒక పోరాట యోధుడు. ఈయన అగ్రవర్ణాల నుంచి నిమ్న కులాలను కాపాడడం కోసం అనేక సంఘ సేవా కార్యక్రమాలని చేసి అనేక మంది నిమ్న వర్గాలకి తోడుగా ఉండి ఒక సంఘ సంస్కర్తగా విశేషమైన సేవలు అందించారు. అలాంటి విశేషమైన సేవలు అందించిన శ్రీ జ్యోతిబా పూలే గారి భార్యగా ఉన్నటువంటి శ్రీ సావిత్రిబాయి పూలే గారు ఈయన నుంచి ఒక స్ఫూర్తిని పొంది, ఆ స్ఫూర్తితో ఆమె కూడా అకుంఠితమైన దీక్షతో ముందుగా ఉన్నతమైన విద్యను అభ్యసించారు. ఆ ఉన్నతమైన విద్యను అభ్యసించడమే కాకుండా మహిళా ఉపాధ్యాయురాలుగా ఈమె సెలెక్ట్ అయ్యారు. అంటే అప్పటికి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఈమె ఫస్ట్ రికార్డు సృష్టించారు. ఇది అందరూ గుర్తించాలి. ఒక దాదాపు 180-190 సంవత్సరాల క్రితం, అంటే ఈ రోజు నుంచి ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ రోజు నుంచి మనం ఒకసారి చూడండి, ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ విషయంలో మహిళలు, పురుషులు ఒకే స్థాయిలో చదవాలనే ఆలోచనలు ఇంకా కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో చాలా విభిన్నంగా ఉంటాయి. మహిళలకైతే గవర్నమెంట్ స్కూల్లో వేయడం, పిల్లలకి, బాలికలకి అయితే, ఆడపిల్లలకైతే, మగపిల్లలకి అయితే మంచి మంచి స్కూల్, కార్పొరేట్ వ్యవస్థలో చదివించాలనే ఆలోచనతోనూ తల్లిదండ్రులు ఇప్పటికీ ఉండడం, మహిళల విద్య మీద ఇంకా పరిపూర్ణంగా సమానత్వం అనేది ఇప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో తేడాలు ఉన్నటువంటి ఈ రోజుల నుంచి ఒక 190 సంవత్సరాల ముందుకెళ్తే అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం కూడా లేని ఆ సందర్భం అసలు మహిళలకి చదివే అక్కర్లేదనే స్థాయిలో ఉన్నటువంటి రోజులు అవి. అలాంటి రోజుల్లో ఒక మహిళ చదవడం ఎంత గొప్ప విషయం. అలాంటి మహిళను చదివించాలని ఉద్దేశం ఉన్న జ్యోతిబా పూలే గారి ఆయన యొక్క ఆశయం ఎంత గొప్పదో ఆలోచించండి. అంటే ఒక వ్యక్తి, మహిళ యొక్క
విద్య అనేది చాలా గొప్పదని ఆలోచించారు 190 సంవత్సరాల క్రితం. అంటే ఆ విధంగా మనం ఆలోచిస్తే ఆయన అలా స్ఫూర్తినివ్వడం గొప్ప విషయం. అలా స్ఫూర్తినివ్వడమే, ఇచ్చినంత మాత్రం చదవాలని లేదు. అయినా కూడా సావిత్రిబాయి పూలే గారు అకుంఠితమైన దీక్షతో చదవడమే కాకుండా మహిళా ఉపాధ్యాయురాలుగా సెలెక్ట్ అయింది. అలా ఆమె ఆ రోజుల్లో రికార్డ్స్ సాధించారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు అంటే శ్రీమతి సావిత్రిబాయి పూలే. అందుకు కారణం ఎవరంటే ఆమె వెనుకున్న అకుంఠిత దీక్షాపరుడు, సేవా తత్పరుడైనటువంటి శ్రీ జ్యోతిబా పూలే గారు. మరి ఇది మొదటిది. ఈ అంశం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆ తర్వాత ఏదో నాకు ఉద్యోగం వచ్చింది, నా ఉద్యోగం చేసుకుంటామనే ఒక ఆలోచనతో ఉండకుండా, ఒక మహిళగా నాకు ఉన్నతమైన విద్య ఉద్యోగం వచ్చినట్లే ప్రతి మహిళ చదువుకున్నప్పుడే ప్రతి మహిళ కూడా విద్యని అభ్యసిస్తేనే వారి యొక్క అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక ఆలోచన సావిత్రిబాయి పూలే గారికి వచ్చింది. ఆ విధంగా మహిళలకు విద్యని అందించడం ద్వారానే మహిళల అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో మహిళల కోసం బాలికల పాఠశాల ఒకటి స్థాపించాలని మొదటిసారిగా ఆలోచన వచ్చింది శ్రీమతి సావిత్రిబాయి పూలేకి. 1848 జనవరి 1వ తేదీ నాడు పూణేలో మహిళల అభివృద్ధి కొరకు ప్రత్యేక బాలికల పాఠశాలను మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రారంభించిన వ్యక్తిగా శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు రికార్డులకు ఎక్కారు. ఈ విధంగా మహిళల యొక్క అభ్యున్నతి జరగాలంటే ఖచ్చితంగా విద్య ద్వారానే మహిళల సాధికారత జరుగుతుందని నమ్మి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన పాఠశాలను ఆమె స్థాపించారు. ఎందుకు ఇలా ప్రత్యేకమైన పాఠశాల ఆ రోజు స్థాపించారంటే మహిళల పట్ల, మహిళల చదువుల పట్ల అప్పట్లో అంతటి ఎక్కువ పరిణితితో కూడినటువంటి సమాజం లేదు. మహిళలకు చదువు ఎందుకులే అనుకున్నటువంటి రోజులు. అప్పటికి మనకు స్వాతంత్రం కూడా రాని సందర్భంలో ఆ రోజుల్లో మహిళలు చదవడానికి ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. అలాగే మహిళలు చదివించి సాధికారత సాధించాలనేటువంటి లక్ష్యం కూడా సమాజంలో ఉండేది కాదు. అందువల్ల మహిళలు బాలురు కలిసి పాఠశాలకి వెళ్ళేటటువంటి విధానం తక్కువగా ఉండేది కనుక వాళ్ళకి ప్రత్యేకమైన పాఠశాల పెడితే మహిళలు చదువుపై ఆసక్తి చూపుతారు. అలాగే మహిళల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ చదువుపై ఆసక్తిని చూపిస్తారనే ఉద్దేశంతో బాలికల కొరకు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించిన వ్యక్తిగా ఈమె రికార్డులకు ఎక్కారు. అలాగే తన జీవిత కాలంలో ఇలాంటి ప్రత్యేకమైన పాఠశాలను 52 పాఠశాలలు స్థాపించి సమాజంలోని మహిళల యొక్క అభివృద్ధికి విశేషమైన సేవను అందించారు. ఈ విధంగా మహిళల అభివృద్ధి కోసం ఆమె పాటుపడిన విధానం అనేది మనలో ఒక స్ఫూర్తిని నింపుతుంది. ఇక్కడ కూడా మనం ఈ పాయింట్ని కూడా ఖచ్చితంగా నోట్ చేయండి. మొదటిగా ఒక మహిళ ఉండి అకుంఠితమైన దీక్షగా చదువుకోవడం ఒక ఎత్తు అయితే ఉద్యోగం సాధించడం మరో ఎత్తు. అలాగే సమాజంలో ఉన్న మహిళలందరూ కూడా ఖచ్చితంగా చదవాలి, అభివృద్ధి చెందాలని ఆలోచించడం మహోన్నతమైనటువంటి ఎత్తు. ఈ విధమైన అనేకమైన విశేషమైన లక్షణాలు ఈ మన సావిత్రిబాయి పూలేలో ఉన్నాయి కనుక ఆమె నుంచి మనం తెలుసుకోవాల్సిన అంశాల్లో ఇవి చాలా ముఖ్యమైనవి. అంతేకాకుండా మహిళల యొక్క అభివృద్ధి కోసం ఈమె చేస్తున్నటువంటి కృషికి గాను సమాజంలో అనేకమైనటువంటి ప్రతిదాడులు కూడా జరిగాయి. ఈమె మీద రాళ్ళు రువ్వడం, ఈమె మీద దాడి జరగడం కూడా జరిగింది. మహిళలకు చదువు నేర్పి చేస్తున్న ఈ కృషిని ఆ సమాజంలో అప్పట్లో అందరూ అభినందించలేదు, చాలామందిని వ్యతిరేకించారు. అయినా అగ్రవర్ణాల యొక్క దాడిని కానీ, సమాజ శ్రేయస్సును కోరుకోనటువంటి వ్యక్తుల యొక్క దాడిని కానీ ఒక మహిళ అయినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఆమె ఎదుర్కొని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొని తన లక్ష్యం వైపు తను కొనసాగే విధానం ఈరోజు 190 సంవత్సరాల తర్వాత అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నటువంటి ప్రజెంట్ మన సిచ్యువేషన్లో మనందరం కూడా ఆమె నుంచి మనం ఎంతో 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 విశేషమైనటువంటి స్ఫూర్తిని మనం పొందవచ్చు. ఎందుకంటే
అనుకూలత లేని సందర్భంలోనే అనుకూలతగా మార్చుకొని ఆమె చేసిన పోరాటం. అసలు మహిళలు చదువే వద్దనుకుంటున్న సందర్భంలో ఒక మహిళగా చదవడం, ఉద్యోగం సాధించడం, సమాజ శ్రేయస్సు కోరి పోరాటం చేయడం, ఒక మహిళ అయి ఉండి కూడా ఇన్ని విశేషమైనటువంటివి కృషి చేసి సమాజ శ్రేయస్సు కోసం ఆవిడ పాటుపడిన తాపత్రయం చూస్తే ఈరోజు మనం ఎంతో స్ఫూర్తి పొందొచ్చు. ఎందుకంటే ఆమె ఆ రోజు చేసింది ఆమెతో పాటు సమాజం కోసం. కానీ ఈరోజు డిఎస్ అభ్యర్థులారా ఒకసారి ఆలోచించండి, నిరుద్యోగులుగా ఉన్న ప్రతి అభ్యర్థి ఒకసారి ఆలోచించండి. ఈరోజు చదివే చదువు ఎవరి కోసం? మీకోసం చదివే చదువు, మీకోసం ఒక ఉద్యోగం వస్తే మీరు సుఖపడతారు, ఆనందిస్తారు. మీ జీవితానికి సుఖానందాన్ని పొందడానికి మీరు చేసే ఉద్యోగం అనే సాధన కోసం మీరు చేసే మీ ప్రయత్నం, ఇది మీకోసం చేసే ప్రయత్నం అనేది మీరు అకుంఠితమైన దీక్షతో చేయకుండా మీ సమయాన్ని అనేక విషయాల చుట్టూ తిప్పుతున్నారు. కానీ ఆ రోజే అసలు సమాజము అనుకూలంగా లేనప్పుడే సమాజానికి ఎదురొట్టి పోరాడి నిలిచిన ఆ ధీర వనిత యొక్క లక్ష్యాన్ని చూస్తే మనలో మన కోసం, మన కుటుంబం కోసం మనము ఉద్యోగం సాధించాలనేటువంటి ఒక లక్ష్యం అనేది ఎంత చిన్నదో ఆలోచించండి. ఈ లక్ష్యానికి ఆమె యొక్క చరిత్ర, ఆమె యొక్క జీవిత చరిత్ర మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం ద్వారా మనము ఒక స్ఫూర్తిని పొంది ముందుగా మనం చేసేది మన కోసం, ఎవరి కోసం కాదు. అలాంటప్పుడు మన సమయాన్ని అంతా మన డిఎస్సి కోసం ఆలోచించి ప్రతికూల అంశాలను పక్కన పెట్టి మనం ఎక్కువగా ఏం ఆలోచిస్తుంటామంటే ఇంకా డిఎస్సి పర్లేదు, ఇంకా ఎన్నిసార్లు టెట్ వేస్తుంటారు, ఏదేదో విషయాలు ప్రభుత్వం అలా చేస్తుంది ఇలా చేస్తుంది అంటూ అనేకమైన వృధా అంశాలు చుట్టే మన మైండ్ని తిప్పుతూ మన కాలాన్ని వృధా చేసుకుంటుంటాం. అసలు చూడండి, ఒక ప్రతికూల అంశం అంటే సమాజం మొత్తం వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో ఆమె సాధించిన విజయానికి ప్రస్తుతం మీకు నెలకో 2 నెలలకో 3 నెలలకో ఒక డిఎస్సి వస్తుంది. 3 నెలలు కాకపోతే 4 నెలల తర్వాత అయినా వస్తుంది. అలా 4 నెలల తర్వాత వచ్చాకైనా డిఎస్ ఉంటుంది కనుక అంతవరకు మనం చదవాలనే ఆతృతతో ఉండాలి తప్ప ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకుని మనం చాలా వెనకబడి ఉన్నామని ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర చదివితే మీరు ఆమె చేసింది ఆమె కొరకే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, అలాగే అనుకూలత లేనప్పుడు ప్రతికూలంగా ఉన్నా కూడా సమాజానికి ఎదురొడ్డి ఆవిడ తన లక్ష్యాన్ని సాధిస్తే ఈరోజు మీకేముంది, మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీకు డబ్బులు పెట్టి అన్ని అవకాశాలు క్రియేట్ చేసి అన్ని సుఖాలతో అన్ని అంశాలు మీకు అనుకూలంగా ఉన్న సందర్భంలో మీ సమయం మొత్తం డిఎస్సి కోసం లేదా మీరు అనుకునే ఒక ఉద్యోగం కోసం, ఒక లక్ష్యం కోసం మొత్తం మీ సమయాన్ని కేటాయించడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇక్కడ ఆలోచించండి, మనలో స్థిరమైన భావచిత్తం ఉండాలి. స్థిరమైన భావజాలంతో మనం వెళ్తే ఖచ్చితంగా మన లక్ష్యం అనేది మనకి తప్పనిసరిగా సాధించగలం. అందుకు మన లక్ష్యాలను మనం సాధించాలంటే ఈరోజు మనం తెలుసుకున్నటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు కానీ లేదంటే జ్యోతిబా పూలే గారు కానీ వాళ్ళ యొక్క దంపతుల యొక్క వాళ్ళ జీవితాన్ని చూస్తే, వాళ్ళ విశేషాలు మనం తలుచుకుంటే మన ఒళ్ళు రగులుతుంది. మన లక్ష్యం వైపు మన ఆలోచనలు పరిగెడతాయి. మనం డిఎస్ఏనే కాదు ఇంకా పెద్ద లక్ష్యాలు కూడా మనం ఈజీగా సాధించగలం. అందుకోసం ఈ వీడియో మీకు చేస్తున్నాం తప్ప ఇది డిఎస్సిలో ఒక బిట్ వస్తుందనో మాకు వ్యూస్ వస్తాయనో ఉద్దేశంతో కాదు. ఈ ఛానల్ తప్పనిసరిగా ఒక నిరుద్యోగ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగానే వీడియోలు చేస్తుంది. ఖచ్చితంగా మీ అభివృద్ధి కోసం మేము చేసే ఈ వీడియోలు మీరు ఉపయోగించుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తిదాయకాన్ని తీసుకోండి. మీ యొక్క మొత్తం సమయాన్ని 100% మీ సమయం మొత్తం మీ లక్ష్యం వైపు తీసుకెళ్ళండి. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ లక్ష్య సాధన కోసం మీరు తప్పనిసరిగా మీ సమయాన్ని అంతా వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని మీ లక్ష్యాన్ని చేరుకోవాలని శ్రీ సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే గారి వారి యొక్క ఆశయాల, వారి యొక్క లక్ష్యాల సాధన రూపకల్పనలో వాళ్ళు పడిన స్ఫూర్తిని మీకు అందిస్తూ ఆ స్ఫూర్తిదాయకంగా మీరు సాధించాలనేటువంటి ఆకాంక్ష నేను వెలుబుస్తూ మీరు తప్పనిసరిగా మీ లక్ష్యాలు సాధించాలని ఆశిస్తూ మరొకసారి అందరికీ కూడా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు కూడా మీ లక్ష్యాలు సాధించి మళ్ళీ మీ కుటుంబానికి ఒక వెలుగులు నింపాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఒకవేళ ఎవరైనా ఈ వీడియోని
చూస్తే నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ లక్ష్యాన్ని పొందండి, మీ లక్ష్యాన్ని చేరుకొని ఆనందించండి. అందుకొరకు మేము నిరంతరం మీ శ్రేయభిలాషిగా శ్రీ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా మీకు వీడియోలు అందిస్తుంటాం. తప్పనిసరిగా మా ఛానల్ అనేది మీ కొరకే ఉంది కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. మీ లక్ష్యాన్ని సాధించండి. ఎల్లప్పుడూ సుఖశాంతులతో మీరు మీ యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ మరొకసారి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఓకే, జై హింద్.